అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహాపాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పాల్గొన్నారు. 22 సార్లు తిరుమలకి మహాపాదయాత్ర చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి పులులు సాకుచూపి అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని ఈ సందర్భంగా శ్యామల అన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నమయ్య బాటలో పాదయాత్రగా వెళ్లి ఆ ఏడుకొండల స్వామివారిని దర్శనం చేసుకుంటారని, అన్నమయ్య కాలిబాట అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా గతంలో సూచించారని గుర్తు చేశారు. ఇలా 22 సార్లు అన్నమయ్య బాటలో పాదయాత్ర చేసి 23వ తిరుమల మహాపాదయాత్రపై ఈ కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దారుణమని మండిపడ్డారు. కొన్ని వేల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డికి హైందవ ధర్మం పట్ల అపారమైన గౌరవం ఉందని, తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో దేవాలయాలను నిర్మించడం జరిగిందన్నారు. కేవలం ఎన్నికల సమయంలో దేవుడి పేరు ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయాక రాజకీయాల కోసం దేవుడి పేరుతో రాజకీయం చేయడం ఈ కూటమి ప్రభుత్వం నైజమంటూ ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. అమర్నాథ్ రెడ్డి అన్న పరిచయం అక్కర్లేని పేరు, ఇక్కడ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా ఎంతో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి, ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అన్న గత 23 సంవత్సరాలుగా కూడా కొన్ని వేల సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర స్వామిపై రచించిన అన్నమాచార్యుల వారి పేరు మీద పెట్టినటువంటి అన్నమయ్య మార్గ్ లో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్న విషయం చాలా మందికి తెలుసు. ఆ తర్వాత ఆయన ఒక కళ్యాణం చేసుకుని ఇక్కడ ఒంటిమిట్టకు కూడా రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అన్నని వెళ్లనీయకుండా ఆపారు. అమర్నాథ్ రెడ్డి అన్ననే కాదు, భక్తుల్ని కూడా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లి స్వామి దర్శనం చేసుకోనివ్వకుండా ఆపుతున్నారు. ఇదే అన్నమయ్య మార్గ్ గురించి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ప్రచారంలో ఏమన్నారో ఒకసారి మీరే వినండి. ఇది ఎన్నికల ప్రచారం ముందు. అంటే ఎన్నికల ప్రచారాలప్పుడు ఎన్నికల ప్రచారం మాత్రం మనకి దేవుడు కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అక్కర్లేదు. అప్పుడు మాత్రం దేవుణ్ణి వాడుకుంటాం గెలవడానికి, గెలిచిన తర్వాత రాజకీయాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. మరి ఆ రోజున మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లు ఏ ఒక్కసారైనా అన్నమయ్య మార్గ్ రోడ్ గురించి మాట్లాడారన్నా? ఒక్కసారైనా దాని గురించి ఆలోచించారా? అంటే మీకు తెలుసు ఆ మార్గం గుండా భక్తులు కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం దర్శనానికి వెళ్తారన్న విషయం మీకు తెలుసు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అంత స్వామిపై భక్తి ఉంటే, మీ అంత ప్రేమ ఉంటే వేయండి, వేసి చూపించండి రోడ్డు, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అంతేగాని ఈ రోజున అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, అలాగే మిగతా కొన్ని వేలాది మంది భక్తుల్ని మీరు పులుల వంక చెప్పి ఆపేస్తున్నటువంటి విషయం ఈ రోజు మనం గమనించవచ్చు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 23 సంవత్సరాలుగా ఆ మార్గంలో నడిచినటువంటి స్వామి దయ వల్ల ఏ ఒక్క భక్తుడికి కూడా చిన్న చీమ జరిగినటువంటి హాని కూడా జరగలేదు. అలా జరగకుండా వెంకటేశ్వర స్వామి చూసుకుంటూ భక్తుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోజున మీరు కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికే, అమర్నాథ్ రెడ్డి గారిని ఆపడానికి మాత్రమే మీరు ఈ రోజున పులుల వంక చెప్పి ఈ యాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు సినిమాల్లో కొమరం పులి అని సినిమాలు చేసి ఉండొచ్చు కాక, కానీ మీరు ఈ రోజున పీఠాపురం పిల్లలా ప్రవర్తిస్తున్నారు. అది ఫ్లాపే, ఇది ఫ్లాపే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భక్తులు అనేవాళ్ళు వేషధారణ బట్టి ఉండదండి. ఈ రోజు మీరు సనాతన ధర్మోద్ధారకుణ్ణి అనుకుంటూ మీరు ఏదైతే చెప్పుకుంటూ తిరుగుతున్నారో, ఒక వేషం వేసుకుని ఒక వేషధారణలో, ఒక దుస్తుల్లోనో, ఒక చెప్పే మాటల్లోనో ఉండదు, ప్రవర్తించే తీరులో ఉంటుంది. ఆ ప్రవర్తించే తీరు ఈ రోజున చిత్తశుద్ధిగా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారా దేవునిపై భక్తితో, లేదా దేవుని రాజకీయాలకు వాడుకుంటున్న కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే తగిన విధంగా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికే అనేక విషయాల్లో వెంకటేశ్వర స్వామి పేరుని, ఆ తిరుమల క్షేత్ర పవిత్రతని చెడగొట్టే ప్రయత్నం ఇప్పుడు కూటమి నాయకులు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఈ యాత్రని ఆపడం కూడా అందులో ఒక భాగమే అని మేము గట్టిగా చెప్తున్నాము. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైందవ ధర్మం మీద, దేవుళ్ల మీద అపారమైన భక్తి, నమ్మకం ఉన్నాయి. కాబట్టే మా హయాంలో ఎన్నో గుళ్లు బాగు చేశాం, ఎన్నో కొత్త కొత్త గుళ్లు, మేము పాత గుళ్ళని పునరుద్ధరించాము, కొత్త గుళ్లు కట్టించాము. టీటీడీ కూడా ఎన్నో గుళ్లు మనం కట్టించడం జరిగింది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తోంది హైందవ ధర్మాన్ని కాపాడడానికి?
ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తూ యాత్రని ఆపినంత మాత్రాన ఇక్కడ ఆగము. ఇందాక అన్న చెప్పినట్టుగా దేవుడు ఎక్కడున్నా దేవుడే. ఈ రోజున తిరుమల దర్శనం చేసుకుని ఒంటిమిట్టకు రావాల్సిన అమర్నాథ్ అన్నా సరే మీరు ఆపారు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఎక్కడ లేడు. అందుకే ఇక్కడ ఒంటిమిట్టకి పాదయాత్ర చేసుకుంటూ ఆయన రావడం జరుగుతోంది రాజంపేట నుంచి కూడా. అన్న మీకు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజల కోసం మీరు ఏదైతే నిలబడి ఈ రోజున యాత్ర చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఆ స్వామి అండ ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.